నమస్తే. కేంద్ర మంత్రి మండలి జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిసెంబర్ 20న సమావేశాలు ముగిసేలోపు ప్రవేశపెట్టి పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించింది. ముందుగా పార్లమెంట్ అంటే లోక్‌సభకు, తర్వాత అసెంబ్లీలకు అంటే ఒకేసారి లోక్‌సభకు, ఇటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు నిర్వహించాలన్నది కమిటీ ప్రతిపాదన. లోక్‌సభకి, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ అవసరం. కానీ వీటిని రాష్ట్రాలు ఆమోదించాల్సిన పని లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విధానాన్ని మార్చడానికి మాత్రం సగం కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 83వ ఆర్టికల్ లోక్‌సభ వ్యవధిని, అలాగే ఆర్టికల్ 172 శాసనసభ వ్యవధి గురించి చర్చిస్తుంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రియాలిటీలోకి 2029లోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ 5 ఏళ్ల పూర్తి కాలం గడవక ముందే మెజారిటీ కోల్పోయి లోక్సభ లేదా శాసనసభ రద్దయితే కేవలం మిగిలిన కాలానికి మాత్రమే తర్వాతి ప్రభుత్వం ఏర్పడాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే 2029లో జమిలి ఎన్నికలు జరపాలని చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 5 ఏళ్లు పూర్తి కాకుండానే రద్దు చేయాల్సొస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ ఎన్నికలు నిర్వహించుకున్న హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో పాటు గుజరాత్ రాష్ట్రాలు 2027 నాటికి ఎన్నికలు నిర్వహించాలి. అలాగే 2 ఏళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయా శాసనసభల్ని రద్దు చేసి లోక్సభతో పాటు ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ప్రభుత్వాలు 2026లోనే ఎన్నికలు వెళ్తాయి. అంటే 5 ఏళ్ళు 2026కే 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటాయి. కాబట్టి ఆయా ప్రభుత్వాలు 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు లోక్సభ ఎన్నికలకు అటు ఇటుగా జరిగాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికలయ్యే ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈవీఎంలు తయారు చేసేందుకు 8,000 కోట్లు ఖర్చవుతుందని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ ఖర్చులో స్థానిక సంస్థలకయ్యే వ్యయాన్ని కలపలేదు. ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్, గిడ్డంగులు, ఇతర ఖర్చులను కూడా కలపకుండానే భారీ మొత్తం అంటే ఇంత భారీ మొత్తం వెచ్చించాల్సొస్తుందనమాట. ఇక ప్రతి 6 నెలలకోసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి కూడా ముందుకు సాగని పరిస్థితి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కోసం పనిచేయడం వల్ల అభివృద్ధి అంటే ఆగిపోతుంది. ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇక ఓటర్లు కూడా తరచూ ఎన్నికల్లో పాల్గొనేందుకు దూరాభారం వంటి కారణాలతో ఆసక్తి చూపట్లేదు. ఎన్నికల కోడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరుతో పాటు ఇందాక చెప్పినట్టు అభివృద్ధి పనులను కూడా ప్రకటించలేకపోతున్నాయి. ఇక కోవింద్ కమిటీకి 47 పార్టీలు తమ అభిప్రాయాలను సమర్పించాయి. అభిప్రాయాన్ని తెలిపాయి కోవిడ్ ముందు కమిటీ ముందు. అందులో 32 పార్టీలు అందుకంటే జమిలి ఎన్నికలకు అంగీకారం తెలిపాయి. 15 పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విభజించు పాలించు నినాదాన్ని పట్టుకొని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ ప్రయోజనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతారని భయపడుతున్నట్టుంది.